కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డాడు. నేతలు జెండా పట్టుకోవడానికే జంకినప్పుడు రోడ్డెక్కి వీధి పోరాటాలు చేశాడు. అనేక సార్లు కేసులు దాడులు ఫేస్ చేశాడు. అయితే అది ఇప్పుడు పార్టీ పరిస్థితి ఆల్ ఈజ్ వెల్గా ఉండడంతో పెత్తనం కోసం పోటీ పెరిగి సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం నుండి వలస నాయకుడి నుండి పోటీని ఎదుర్కొంటున్నాడు. మరి ఇప్పటి వరకు నమ్ముకున్న పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసం కష్టపడిన ఆ నేతకు సీటు ఇస్తారా, లేక భవిష్యత్తులో న్యాయం చేస్తాం అంటూ ట్యాగ్లైన్ ఇస్తారా? పల్నాడు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. పొత్తులో భాగంగా నర్సరావుపేట మినహా అన్ని నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే నర్సరావుపేట ప్రకటించకపోవడానికి అనేక కారణాలున్నాయట. నర్సరావుపేట నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ అరవింద్ బాబు ఉన్నారు. ఇక ఇదే స్థానం నుంచి ఆయన 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ క్యాడర్కు అండగా నిలబడ్డారు. అయితే టీడీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతలు అరవింద్ బాబుకు 2019 ఎన్నికల్లో సహకరించలేదని టాక్. అరవింద్ బాబు గెలిస్తే ఈ సీటుపై ఆశలు వదిలేయాలని వారి భయమట. దీంతో వీరికి మరికొందరు తోడయ్యారని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ తీవ్రస్థాయిలో టీడీపీలో ఉన్న బలమైన నాయకులు సహాయ నిరాకరణ చేస్తున్నా క్యాడర్ వెంటే అరవింద్ బాబు ఉన్నారట. అరవింద్కు సీటు ఇవ్వొద్దని ఆ సామాజిక వర్గ నేతలు టీడీపీ అధిష్టానాన్ని కూడా కలిశారట. కానీ సర్వేలలో అరవింద్ బాబుకు పాజిటివ్గా రావడంతో అధిష్టానం ఆయనకే టికెట్ వచ్చే ఆలోచనలో పడిందట. అయితే మరోవైపు వైసీపీ అభ్యర్థి నుంచి అరవింద్ బాబు స్థానానికి ముప్పు వచ్చే ప్రమాదముందని అంటున్నారు. గతంలో గురిజాల ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీకి బైబై చెప్పి టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ గురిజాల అభ్యర్థిగా ప్రకటించాలని జంగా కోరినప్పటికీ ఎరపతినేని శ్రీనివాస్కు కేటాయించింది టీడీపీ అధిష్టానం. దీంతో ఇక నర్సరావుపేట స్థానం జంగాకు కేటాయిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అరవింద్ బాబును అభ్యర్థిగా ఇంకా ప్రకటించలేదని టాక్ వినిపిస్తోంది. నర్సరావుపేట నియోజకవర్గం ప్రజానీకాన్ని డాక్టర్ అరవింద్ బాబు హోల్డ్ చేసుకున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇప్పుడు సీటు అడుగుతున్న సామాజిక వర్గ నాయకులు అప్పుడేమయ్యారు అని అరవింద్ బాబు మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎలక్షన్ అయిన తర్వాత బయటకు రావడానికి రాష్ట్రంలో ఉన్న ప్రధాన టీడీపీ నాయకులు సహితం భయపడ్డారని, కానీ నర్సరావుపేట ఇన్ఛార్జ్ అరవింద్ బాబు ఓడిన మరుసటి రోజు నుంచే పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేస్తూ పార్టీ శ్రేణులకు అండగా ఉన్నారట. అనేకసార్లు ఈయనపై దాడులు చేసినా, కేసులు పెట్టినా భయపడలేదంటున్నారు. ఓడిపోయినప్పటికీ డాక్టర్గా తన ప్రాక్టీస్ను పక్కనబెట్టి పార్టీ కోసం, క్యాడర్ కోసం పనిచేస్తున్న అరవింద్ బాబుకు సీటు ఇవ్వకపోతే పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుందని అరవింద్ బాబు వర్గం అంటున్నారు. అంతేకాదు టీడీపీ అధిష్టానం అరవింద్ బాబుకు సీటు కేటాయిస్తే విజయం సాధిస్తారని ధీమాగా చెబుతున్నారు. పదవుల కోసం పార్టీ వీడి వచ్చే పారాచూట్ పొలిటీషియన్లను ఇక్కడ స్థానం ఉండదని స్పష్టం చేస్తున్నారు. నిన్నటి వరకు తమను వేధించిన వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీ కండువాతో వస్తే ఏ విధంగా ఆదరించాలో చెప్పాలని టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. సామాజిక వర్గాల సమతౌల్యం కోసం వలస నాయకుడికి సీటు కేటాయించామని అధిష్టానం చెబితే వింటాం, కానీ ఓటు వేసేది లేదని తెగేసి చెబుతున్నారట టీడీపీ అభిమానులు. మేనేజ్మెంట్ కోటాలో సీటు జంగా కృష్ణమూర్తికి ఇచ్చి పార్టీ అరవింద్ బాబును మర్చిపోదని, అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానం ఇస్తామని చెబితే నమ్మేటంతటి అమాయకులం కాదని అరవింద్ బాబు అభిమానులు అంటున్నారు.
అరవింద్ బాబు స్వతంత్రంగా ఎదిగిన బీసీ నాయకుడు. జంగా కృష్ణమూర్తి గురజాల సీటు డిమాండ్ చేసినప్పటికీ ఆ ప్రతిపాదన టీడీపీ అధిష్టానం పక్కన పెట్టింది కేవలం అక్కడ ఓసీ అభ్యర్థి ఉన్నారనేగా అని బీసీ నాయకులు అంటున్నారు. జంగా బీసీ అభ్యర్థి కావచ్చు, కానీ చివరి వరకు అధికార పార్టీలో పదవులను అనుభవించి ఇప్పుడు పార్టీ వీడడానికి ఆంతర్యమేమిటని అడుగుతున్నారు. అందుకు కారణం అధికార దాహం కాదా అని స్థానిక తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారట. వైసీపీ పార్టీ డౌన్ ట్రెండ్లో ఉందని గమనించి ఎమ్మెల్యే సీటు పేరుతో పార్టీ వీడుతున్నారని టాక్. గెలిపిస్తే మరోసారి పార్టీ వీడరన్న గ్యారంటీ లేదుగా అని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా పార్టీ కార్యకర్తలకు వెన్నంటి ఉన్న అరవింద్ బాబుకు సీటు కేటాయించాలని కోరుతున్నారు స్థానిక టీడీపీ క్యాడర్. అసలు అరవింద్ బాబుకు సీటు ఇస్తే గెలుపు నల్లేరుపై నడకేనట. మరో అభ్యర్థికి టీడీపీ సీటు కేటాయిస్తే వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమట. చూడాలి మరి టీడీపీ అధిష్టానం చూపు ఇక ఎవరి వైపు ఉందో.